ప్రేక్షకులకు నమస్కారం. వేసవి వచ్చేసింది. పుచ్చకాయల సమయం కూడా వచ్చేసింది. అయితే చాలామంది పుచ్చకాయను ఫ్రిడ్జ్‌లో పెట్టి తింటారు. ఇది మంచిదేనా? లేదా ఆరోగ్యానికి హానికరమా? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వేసవిలో చల్లటి పుచ్చకాయ తినాలని అందరికీ ఇష్టం. అందుకే కొంతమంది ముందుగా కోసి ఫ్రిడ్జ్‌లో పెడతారు. కానీ దీనివల్ల ఆరోగ్యపరంగా ఏమైనా సమస్యలు ఉంటాయా? పుచ్చకాయలో ఎక్కువగా నీరు, విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే దీన్ని కోసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రిడ్జ్‌లో పెడితే పోషకాలు పోతాయి. ముఖ్యంగా విటమిన్ సి తగ్గడం వల్ల దీని ఆరోగ్య ప్రయోజనాలు తగ్గిపోతాయి. పుచ్చకాయ చాలా తడి పండు. అందుకే కోసిన తర్వాత ఫ్రిడ్జ్‌లో ఉంచితే కొన్ని బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 24 గంటలు దాటితే అది ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. అందువల్ల ఎక్కువసేపు నిల్వ చేసిన పుచ్చకాయ తినడం వల్ల జీర్ణ సమస్యలు రావచ్చు. కొంతమందికి పొట్టలో నొప్పి, వాంతులు, ఎలర్జీలు కూడా రావచ్చు. పుచ్చకాయను నిల్వ చేసేందుకు సరైన పద్ధతులు పాటిస్తే ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. ఎప్పుడైతే పుచ్చకాయను కోసి ఫ్రిడ్జ్‌లో పెట్టాలో, ఏ మూల్యం పాటించాలో చూద్దాం. పుచ్చకాయను 24 గంటల కన్నా ఎక్కువ ఫ్రిడ్జ్‌లో ఉంచకండి. అలాగే కట్ చేసిన పుచ్చకాయను ఎప్పుడు ఎయిర్ టైట్ డబ్బాలో భద్రంగా ఉంచడం మంచిది. తాజాగా కోసిన పుచ్చకాయలో న్యూట్రిషన్ ఎక్కువగా ఉంటుంది. ఫ్రిడ్జ్‌లో ఉంచినప్పుడు దాని తేమ కొంతవరకు పోతుంది. అందుకే తాజా పుచ్చకాయ తినడమే ఉత్తమం. ఫ్రిడ్జ్‌లో ఉంచకుండా చల్లగా తినాలంటే కొయ్యగా ముందే చల్లటి నీటిలో ఉంచండి. లేదా పచ్చిగా ఉంచి తినే ముందు 10-15 నిమిషాలు ఫ్రిడ్జ్‌లో పెట్టడం మంచిది. మరి మీరు కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టి పుచ్చకాయ తినేవారేనా? ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.